హలో ఫ్రెండ్స్, ఫైనలీ ఓజీ ట్రైలర్ అయితే వచ్చేసింది. సో నిన్నటి నుంచి రేపు నిన్నటి నుంచి వస్తుంది ట్రైలర్ అని చెప్తూ ఉన్నారు, కానీ రిలీజ్ అవ్వలేదు. ఫైనల్గా ఓజీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. సో వర్షం వల్ల, ఫ్యాన్స్ చేసిన గోల వల్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ట్రైలర్ ప్లే చేయమని చెప్పారు. కానీ సుజిత్ గారు డిఐ వర్క్ కంప్లీట్ అవ్వలేదు, ఇంకా పెండింగ్ ఉందని చెప్పారు. కానీ ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ కోసం అయితే తప్పనిసరిగా వేయాలి అని ఆర్డర్ వేసి వేయించారు. మనకైతే లైవ్లో కట్ చేశారు, వాల్యూమ్ అండ్ ఆడియో రెండు పని చేశారు. సో పైరసీ ట్రైలర్ అయితే వచ్చిందండి, బట్ క్లారిటీ అనేది లేదు అందులో. సో లెట్ us go into the video and see how it is. ఓజీ ట్రైలర్ చూద్దాం ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది. స్టార్టింగ్లోనే గన్స్తో మొదలెట్టారు. సో యాజ్ నోన్, పవన్ కళ్యాణ్ గారికి గన్స్ అంటే ఎంత పిచ్చి అనేది మనకు తెలుసు. అండ్ వి నో హౌ హీ యూటిలైజ్ దిస్. డివి వాళ్ళు మాత్రం ఈ మూవీ ప్రమోషన్స్లో మాత్రం ఫెయిల్ అయినారని చెప్పుకోవచ్చు. RRR వంటి పెద్ద బ్యానర్స్ తీసిన వాళ్ళు, పెద్ద మూవీస్ తీసిన వాళ్ళు ప్రమోషన్ అనేది ఎందుకు ఇంత నెగ్లెక్ట్ చేశారనేది అర్థం అవటం లేదండి. హిందీలో అయితే ప్రమోషన్స్ నిల్ అండి. ఒక రకంగా చెప్పాలంటే మనం చేసే హైప్కి, మన ఫ్యాన్స్ చేసే హైప్కి ప్లస్ సాంగ్స్ రియాక్షన్ వీడియోస్కి అయితే వాళ్ళకి మంచి హైప్ వచ్చింది. ఇమ్రాన్ హాష్మీ లాంటి టాప్ యాక్టర్ అండ్ వర్సటైల్ యాక్టర్ని పెట్టుకొని అట్లీస్ట్ తనతో అన్న ప్రమోషన్స్ చేయించుంటుంటే బాగుంటుంది అనిపిస్తుందండి. ఎటువంటి ప్రమోషన్ లేకుండా కొద్దిగా చెప్పాలంటే నెగ్లెక్టెడ్గా అనిపిస్తుంది. ఒక ట్రైలర్ విషయంలోనూ నెగ్లెక్ట్ చేశారు. అంతేకాకుండా మనం నిన్న జరిగిన ఈవెంట్ చూసామంటే ఏది ఆర్గనైజ్గా లేదండి. అసలు కెమెరామ్యాన్స్ అసలు స్టేజ్ మీద ప్రతి ఒక్కరు స్టేజ్ మీద ఉన్నారు. ఏది ఎవరికి అక్కడ ఈవెంట్కి వెళ్ళిన వాళ్ళకి కూడా పాసెస్ తీసుకుని ఏవి కనిపించినదండి. స్క్రీన్ పైన చూడాల్సింది చాలా ఇర్రెగ్యులర్గా ఉన్నింది. ఇష్టం వచ్చినట్టు ఎవరంటే వాళ్ళు చుట్టూ ఉన్నారు, అసలు ఎవరు అనేది తెలియదు. లెట్ us see. నిన్న అర్జున్ దాస్ కూడా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. కాకపోతే వర్షం పడిపోవడం వల్ల ఎవరు సరిగ్గా మాట్లాడకపోయారు. ఓన్లీ తమన్ గారు మాట్లాడారు అంతే నాకు తెలిసినంత వరకు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. సో ఇంకా శ్రేయారెడ్డి అండ్ ఇమ్రాన్ హాష్మీ ప్రతి ఒక్కరు మాట్లాడతారు, హైప్ ఇస్తారని ఎక్స్పెక్టేషన్లో ఉన్నాను, కానీ వర్షం ఎక్కువ పడడం వల్ల అది జరగలేదండి. ఇమ్రాన్ హాష్మీ గారికి పాత లుక్ ఇచ్చారండి. చాలా మంచి లుక్ అండి ఇది మాత్రమే. వెరీ సూటబుల్ విలన్ చెప్పాలంటే. చాలా మంచి యాక్టర్ తను. నాకు తెలిసినంత వరకు సుజిత్ బాగా యూటిలైజ్ చేసుకుంటాడు అనుకుంటున్నానండి. నేనైతే లిటరల్గా శ్రేయారెడ్డి యాక్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నాను. షీఈ్ అ వెరీ గుడ్ యాక్టర్ అండి. సామాన్యంగా తను ఏ రోలు ఒప్పుకోదండి, బట్ ఓజీకి ఓకే చెప్పిందంటే స్క్రిప్ట్ అనేది ఎంత పవర్ఫుల్గా ఉంది అనే క్యారెక్టరైజేషన్ ఎంత బాగుంది అనేది విల్ కమ్ టు నో ఆన్ ది రిలీజ్ డేట్ అండి. వాడు ఎదుట నిలబడి గెలవడానికి మాత్రం ఒక్కడే. తమన్ గారు చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇరగా తీశారండి, మామూలుగా చేయలేదు.
అంటే ఎలక్ట్రానిక్స్ ఎక్కువ వాడారండి. చాలా బాగా ప్రోగ్రామింగ్ చేశారు. ఆ, మొదటి కథగా ప్రియాంక మోహన్ గారు నైస్, చాలా సింపుల్గా న్యాచురల్గా చూపించారండి. అండ్ కటానాకి ఏదో క్లాత్ కట్టారు, మేబీ శారీ ఆర్ సంథింగ్ అనుకుంటాను. మేబీ ఇట్ మే బీ లైక్ ఎ ప్రామిస్ నాట్ టు టచ్ ఇట్. మీ టాటూకి అర్థం ఏంటి? ఆ టాటూ ఏమై ఉండొచ్చు, మీరు కమెంట్లో చెప్పండి. ఓజస్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. నిన్ను కలవాలని కొందరు, చూడాలని కొందరు, చంపాలని అందరూ ఎదురు చూస్తున్నారు. బాంబే వస్తున్నా. ఇది మాత్రం మాస్ వార్నింగ్ అండి. తనను జాగ్రత్త. నైస్ షాట్. అంటే మనకి మోస్ట్ ఆఫ్ ద సీన్స్ మనకి హంగ్రీ చీతాలో వచ్చిన గ్లిమ్స్లో వచ్చినవి, హంగ్రీ చీతాలో వచ్చినవి, తర్వాత ట్రేస్ ఆఫ్ ఓమీలో వచ్చినవే నాకు కొద్దిగా ఎక్కువ కనిపిస్తున్నాయండి. యాక్షన్ సీక్వెన్స్ కానీ లేదా ఎలివేషన్స్ కానీ. నైస్ నైస్ నైస్, చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నానండి. కానీ నాకు ఫస్ట్ ఏమనుకున్నానంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న టైంలో హౌ కెన్ ఈ కంప్లీట్ దిస్ అనుకున్నానండి. మోస్ట్లీ కాంప్రమైజెస్ లేకుండా చేసింటారని నేను అనుకుంటున్నాను. లైక్ హరిహర వీరమల్లో లైక్ హిస్ డేట్స్ అండ్ టైమ్స్ సరిపోక లైక్ చాలా గ్లిచెస్ ఉన్నాయి అండ్ ప్రాపర్గా లేదు చెప్పాలంటే. ది టేక్స్ కానివ్వండి, గ్రాఫిక్స్ కానివ్వండి. సో అట్లీస్ట్ దీంట్లో బాగా లైక్ దే హ్యావ్ మోర్ టైమ్ ఈవెన్ ఇన్ దిస్, లైక్ 2 to 2.5 years అనుకుంటాను. అట్లీస్ట్ ఇక్కడ వీళ్ళు దే వుడ్ హ్యావ్ డన్ ఎ గుడ్ జాబ్ అనుకుంటున్నా. నైస్. టైగర్, బెంగాల్ టైగర్. సో మొత్తం ముంబై ప్లాట్ఫామ్ మైట్ బి ఈవెన్ ఇన్ కోల్కతా, ఎందుకంటే మనము హంగ్రీ చీటా చూసినప్పుడు బెంగాలీ లాంగ్వేజ్లో అనేది లాస్ట్లో వస్తుంది ఒక షాట్ అనేది. జస్ట్ మినిట్, మళ్ళీ తీస్తానండి. వావ్, ఓజస్ గంభీర కొడకల్లా. వావ్. సో ఫైనలీ ఓజీ ట్రైలర్ అయితే చూసాము. సో విజువల్గా అయితే చాలా కేర్ తీసుకున్నట్టున్నారండి, ఎందుకంటే వాళ్ళకి చాలా టైం ఉండింది. లైక్ పవన్ కళ్యాణ్ గారు మెన్షన్ చేసినట్టు సుజిత్ గారి టీం గురించి, లైక్ వాళ్ళ క్యాపబిలిటీస్ గురించి హీ హ్యాస్ సెడ్ ఇన్ ది ఈవెంట్ యాక్చువల్లీ. సో నాకైతే మంచి హైప్ ఇచ్చిందండి. ఇలాంటి ట్రైలర్ ప్రాపర్గా అయితే పడింటే ఇంకా బాగుంది అనిపిస్తుంది నిన్న. సో డిలే అవుతూ వచ్చింది. నైస్. సో నేనైతే లిటరల్గా తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంటుందని వెయిట్ చేస్తున్నానండి. నాకు తెలిసినంత వరకు అయితే ఇచ్చి పారేసి ఉంటారు.
దాంట్లో డౌట్ ఏం లేదండి, ఇచ్చి పారేసింటారు. స్పీకర్లు అయితే ఊడి కింద పడిపోతాయి, అది మాత్రం కన్ఫర్మ్ అండి. డాకుకి మించి ఇస్తారు ఖచ్చితంగా. సో తమన్ గారు చెప్పినట్టు హీ చూస్ డిఫరెంట్ థీమ్స్ ఫర్ దిస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కానీ. సో అంటే రెగ్యులర్ ప్లాట్ అనేది లేదండి. సో చాలా డిఫరెంట్గా ఉన్నాయి అండ్ ఫ్రెష్గా ఉన్నాయి, వినడానికి కూడా చాలా కొత్తదనాన్ని ఇచ్చాయి. సో వెరీ గుడ్ యాక్చువల్లీ. సో అట్లీస్ట్ ఈ డివివి వాళ్ళు టేక్ కేర్ చేసుకోవాలండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్లో. ఇలా నెగ్లెక్ట్ చేయడం అనేది, నిన్నైతే నేను చాలా, ఇట్ వాజ్ వెరీ బ్యాడ్ యాక్చువల్లీ బీయింగ్ ఏ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. సో అక్కడ జరుగుతున్న ఈవెంట్, అసలు ఇంత పెద్ద ఈవెంట్, డెప్యూటీ సీఎం అంత పెద్ద స్టార్ అండి, అసలు ఏం మేనేజ్ చేశారు ఈవెంట్ అనేది నాకైతే అర్థం కాలేదు. బ్లెండర్ అసలు ఎంత నెగ్లెక్ట్గా హ్యాండిల్ చేశారు అనేది. అండ్ ఈవెన్ వర్షం పడుతుంది అనేది దే నో ప్రాపర్లీ, అందరికీ తెలిసిన విషయం ఇది. వై డింట్ ఇట్ టుక్ దట్ ప్రాపర్ డెసిషన్స్ అండి, ఏవేవి ఉండాలి అని ఆర్గనైజింగ్ కరెక్ట్గా చేసుకోండి. అవి నాకు తెలిసినంత వరకు అంబ్రెల్లాస్ కూడా ప్రాపర్గా లేవు, సరిపడంత అంబ్రెల్లాస్ కూడా లేవండి అక్కడ ఉన్న యాక్టర్ అండ్ యాక్ట్రెస్ కానీ ఎవరికైనా కానీ. దిస్ వాజ్ వెరీ బ్యాడ్ ఫ్రమ్ దేర్ అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే. అండ్ ట్రైలర్ అప్డేట్ కూడా ఏది సరిగ్గా చెప్పలేదు. తమన్ గారు నైట్ అన్నారు, అది నైట్ అంతా అందరూ మేల్కొని చూశారు, జరిగిందంటూ ఏమీ లేదు. సో ఫైనలీ అయితే సైలెంట్గా వదిలారండి. బీజిఎం అయితే బ్లాక్ బాస్టర్ అండి చెప్పాలంటే. పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ దుమ్ము లేపేశారని చెప్పాలి. ఎంత మాత్రం లేట్ అయినా కూడా మంచి ఫీల్ ఉందండి చూసిన తర్వాత. అండ్ పవన్ కళ్యాణ్ కానీ ఇంత ఫిరోషియస్ లుక్తో చూడడం అనేది లైక్ సరిపోవటం లేదండి కళ్ళు చెప్పాలంటే. మరి విజువల్గా మూవీలో ఎలా ఉంటుంది అనేది వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. నేనైతే లిటరల్గా వెయిట్ చేస్తున్నానండి. కానీ ఒక టైంలో లాస్ట్ సీన్ వచ్చినప్పుడు అసలు గూస్ బంప్స్ అండి, అసలు చెప్పలేని ఎలా ఉంది ఫీల్ అనేది. ఇట్ వాజ్ వెరీ నైస్ అండి. మనకు మాత్రం నాకు తెలిసినంత వరకు సుజిత్ అనేది మనకి ట్రైలర్లో ఎక్కువ చూపించలేదండి. యూ వాంట్ టు షో ఎవ్రీథింగ్ ఆన్ ది బిగ్ స్క్రీన్ యాక్చువల్లీ. సో ఏమీ ఎవరు మాట్లాడలేదు, ఏది ఎక్కువ చూపించడం లేదు. దే విల్ టాక్ ఆన్ 25th మేబీ రిలీజ్ డే రోజు మాట్లాడతారు అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్క ఫ్యాన్ లిటరల్గా వెయిటింగ్ ఇస్ గాన్ అయిపోయిందండి. ఇంకా నైట్ నుంచి అందరూ వెయిట్ చేసి అసలు లిటరల్గా ఎవరు పడుకోండరు చెప్తున్నాను. ఫైనల్గా సాయిరామ్ అనుకుంటారు అందరూ, ఫ్యాన్స్ అందరూ. సో చెప్పుకోవడానికైతే నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఏం లేవండి, మొత్తం పాజిటివ్గా ఉన్నాయి. క్లియర్గా చూడొచ్చు మనకి. ఎక్కువ ఇన్ఫర్మేటివ్గా అయితే విజువల్గా ఏవి చూపించలేదు, యాజ్ సెడ్ మనం డిస్కస్ చేసుకున్నట్టు. సో లెట్ us వెయిట్ అండ్ సీ హౌ దిస్ గోస్ ఆన్. సో నాకు మీరు ఎలా ఫీల్ అయ్యారు, సో మీ నుంచి ఇన్పుట్స్ ఏంటి, సో హౌ వాజ్ యువర్ ఫీల్ వెయిట్ చేసి మీ ఫ్రస్ట్రేషన్ ఏంటి, అండ్ మీ ఒపీనియన్స్ ఏంటి అనేది కమెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అండ్ యా, ఫైనలీ దిస్ ఇస్ ఓజస్ గంభీరా. సో లెట్ us see how the movie goes on, and I wish the entire team బెస్ట్ ఆఫ్ లక్. అండ్ ఇది ఖచ్చితంగా రికార్డులు తిరిగి రాస్తుందండి, రాసి పెట్టుకోండి. లైక్ చాలామంది అంటున్నారు లైక్ యావరేజ్ పడినా లేదా ఫ్లాప్ అయినా మాది టాప్లో ఉంటుంది అని. సో వీ మస్ట్ నాట్ అలా ఫీల్ అవ్వకూడదు అని నా ఒపీనియన్. ఖచ్చితంగా ఇది హిట్ అవుతుందండి. సుజిత్ మౌనంలోనే మనకి రిజల్ట్ ఏంటి అని తెలుస్తుందండి. వీ నో వెరీ వెల్ తమన్ చాలా ఫ్యాబులస్ జాబ్ చేశారు. సో మీసం కూడా తిప్పారు. బట్ సుజిత్ అన్నవాడు ఏం చేశాడు ఏంటి అనేది ఖచ్చితంగా రిజల్ట్ అనేది తన మౌనంలోనే రిజల్ట్ ఉందండి. ఇది పక్కా బ్లాక్ బాస్టర్. సినిమా స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, టేకింగ్ కానీ, విజువల్స్ కానీ ఒక రేంజ్లో ఉంటాయనేది తన మౌనమే సమాధానం చెప్తుందండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ రియాక్షన్ వీడియోస్ and more trailer reaction videos and food vlogs and everything. And thank you. Have a great day. Let's meet on 25th. Again, I'll come back to this with the movie updates. How was the movie and ela undi enti ani I'll watch it.
and I'll make a clear review video on the movie even. Thank you guys.